నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుని నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు ప్రసాద్ అన్నారు. అధ్యక్షులు నియామకాన్ని నిరసిస్తూ ఆదివారం తన అనుచరులతో కలిసి బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా నాగం వర్షిత్ రెడ్డి నియామకాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు కార్యాలయం ముందు ధర్నా చేశారు. బీజేపీ జిల్లా కార్యశాలలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా అధ్యక్షుని నియామకం నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని అన్నారు. 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండడంతో పాటు 2 సార్లు క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి అధ్యక్ష పదవి రావాలని, ఈ నిబంధనలు తుంగలు తొక్కి ఏకపక్షంగా అధ్యక్షుడు నియామకం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతేపాక సాంబయ్య, దాయం భూపాల్రెడ్డి, బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, గుర్రం వెంకన్న, రావిరాల వెంకటేశ్వర్లు, వంగూరు రాఖీ, దాసరి సాయి, గాలి శ్రీనివాస్, ముత్యాల శంకర్ రెడ్డి, శ్రీకాంత్, ఆవుల కోటి, పెరిక నరసింహ, మహేష్, సురేష్ గౌడ్, ముప్పిడి సైదులు, పవన్ కుమార్, భరత్, నారబోయిన మల్లేష్, సముద్రాల వెంకటేష్, శ్రీను నాయక్, ఆవుల మధు, దాసరి ఈశ్వర, అకినేపల్లి బలరాం, ఏరుకొండ హరి, వెంకటేష్, పలస శ్రీను, కిలారి సైదులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈసారి పార్టీ ఎన్నికలలో అది బూత్ ఎన్నికలు కానీ, అదే మండల ఎన్నికలు కానీ, అదేవిధంగా జిల్లా ఎన్నికలు కానీ ఏజ్ లిమిట్, అదేవిధంగా మన రెండోసారి క్రియాశీలం ఉండాలి నిబంధన, ఈ జిల్లాలో అందరినీ కలుపుకోవాలని నిబంధన పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తుంగలోకి తొక్కి ఈ యొక్క నియామకాలు చేయడం జరిగింది. వీటికి కారణం నల్లగొండ ఉన్న జిల్లా నాయకులు హైదరాబాద్లో ఉండి లాబింగ్ చేసి ఇలాంటి కార్యకర్తల హృదయాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి మేము మా యొక్క అభిమాన నాయకుడు బండి సంజయ్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది.